హలో హాయ్ అండి. మన ముంగటికి అయితే ఇంకొకటి పెంట్ హౌస్ కూడా వచ్చేసింది. సో ఈ పెంట్ హౌస్ వచ్చేసి మనకైతే మణికొండ గోల్డెన్ టెంపుల్ రోడ్లో అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు ఫైండ్ యువర్ హోమ్స్ వన్స్ అగైన్. సో ఇదైతే ఒక పెంట్ హౌస్ అండి, 1 BHK పెంట్ హౌస్ అండి ఇది. సో అవుట్లుక్ అయితే ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది అవుట్లుక్. మన స్టెప్స్ ఎక్కి ఇదిగోండి ఇలా పైకి వస్తాము. అంటే లిఫ్ట్ ఉందండి, అప్ టు 4th ఫ్లోర్ వరకు లిఫ్ట్ అవుతుంది. ఇంకొక ఫ్లోరు 5th ఫ్లోర్లో అయితే అంటే టెర్రస్ మీద అయితే మనకైతే 1 BHK ఉంటుందండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. సగం రేకులు అండ్ సగము మనకు వచ్చేసి స్లాబ్ అండి. సో రేకులు అంటే 1 BHK కాబట్టి మనకు రూమ్ చాలా పెద్దదండి, చాలా కాన్షియస్ పెద్ద కనబడుతుంది మనకైతే. నేను అసలు అనుకోలేదు ఇంత పెద్ద రూమ్ ఉంటుందని నేను అనుకోలేదు. ఇదిగోండి ఇలా ఉంటుంది. పైన రేకులు అండి. సో కొంచెం సమ్మర్ సీజన్లో అయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాగానే ఉంది రేకులు కాబట్టి. హాల్ అయితే ఇదిగోండి ఇంత పెద్దగా అయితే వచ్చింది మనకైతే హాలు. సో హాల్ ఇలా ఉందండి. 1 BHK కాబట్టి హాల్లోని మనకైతే ఇదిగోండి ఓపెనబుల్గా అయితే మనకైతే ఒక విండో ఇచ్చారు. ఇది యాక్చువల్లీ మొత్తం అంతా యాస్బెస్టాస్ షీట్ అండి. ఇది ఐరన్ షీట్ మాట 2 mmది. సో చూద్దాం, బ్యాచులర్కి అయితే ఇస్తానని అంటున్నారు. నేను ఓనర్తో మాట్లాడి నేను మీకైతే చెప్తాను. సో వెల్కమింగ్ మనకైతే ఇదిగోండి బెడ్రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. బెడ్రూమ్ మొత్తం పైన స్లాబ్, అంటే రేకులు కాదు, ముందే చెప్తున్నాను రేకులు కాదు. బెడ్రూమ్ వచ్చేసి మనకైతే స్లాబు. బెడ్రూమ్లో వచ్చేసరికి మాత్రం స్లాబ్ అండి. అండ్ సో ఇవైతే విండో అల్మారస్ టైప్లో అంటారు కదండి, ఇలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకంటే కిచెన్ అండి. కిచెన్ పక్కన అయితే కిచెన్కి అయితే ఇక్కడ 2 సెల్ఫ్స్ ఇచ్చారు, అంతే, మించి ఇంకేమి ఇవ్వలేదు. అండ్ స్విచ్ బోర్డ్స్ ఇవి. సో ఇప్పుడు మన బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి, వెస్ట్రన్ స్టైల్ అయితే. ఇదిగోండి అటాచ్ బాత్రూమ్ మనకైతే వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఉంటుంది. అండ్ మనకైతే ఇక్కడ గీజర్ పాయింట్ కూడా ఉందండి. గీజర్ పాయింట్ అయితే ఉంది. అండ్ 16 amps సాకెట్ కూడా మనకి గీజర్ పాయింట్ ఇచ్చారు, బల్బులు ఇచ్చారు, స్విచ్ సాకెట్స్. సో ప్రాబ్లం ఏం లేదు. బాత్రూమ్కి ఏం కొత్తగా ఏం లేదండి, ఫ్రీగానే ఉంది, పర్వాలేదు. సో బ్యాచులర్కి అయితే ఇస్తారని నేను అనుకుంటున్నానండి. సో బ్యాచులర్కి ఇస్తారో లేదో ఇప్పుడు నేను చెప్తానండి. ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి, మీకు చాలా బాగుంది. బ్యాచులర్స్కి అయితే ఇస్తానని చెప్తున్నారు. సో ఈ పెంట్ హౌస్ వచ్చేసి మనకైతే ఓనర్ గారు అయితే 15,000 చెప్పారండి, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్తో కలుపుకొని. ప్లస్ ఎక్స్ట్రాగా కరెంట్ బిల్ అయితే పే చేయాల్సి వస్తుంది. కరెంట్ బిల్ ఎంత వస్తుందో మీరు అంత పే చేయాల్సి వస్తుంది, కరెంట్ బిల్ అయితే మాత్రము. సో అదైతే అండి. లిఫ్ట్ ఉన్నది, లిఫ్ట్ సౌకర్యం ఉందండి మనకి. కింద నుంచి 4th ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ ఉన్నది. ఇంకొక ఫ్లోర్ ఎక్కితే మీకు టెర్రస్ కాబట్టి సో ఒక ఫ్లోర్ ఎక్కాల్సి వస్తుంది. సో ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ కలిపి మొత్తం అంతా 15,000 అండి.